ఒక్కసారి చూడు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు జరుపుకుంటున్నటువంటిది బర్త్డే ఎవరిది? నువ్వు పుట్టిన చెరువులో చనిపోయిన అమ్మదా? కదా, నా బర్త్డే వచ్చింది, నాకు విషయం చెప్పలేదు. నా బర్త్డే వచ్చింది, నాకు కొత్త బట్టలు ఇప్పియలేదని. నా బర్త్డే వచ్చింది, నాకు చేపిస్తావేమని నిరంతరం ఉంటావు కదా. మరి ఎవరి బర్త్డే? ఎవరి బర్త్డే అది? చావు చివరి క్షణంలోకి వెళ్ళి వచ్చిన నీ అమ్మదా? రక్తాన్ని ధారపోసి నీ కోసానికి పరితపించి జీవితాన్ని నీకు ధారపోసిన మీ నాన్నదా? ఎలాంటి బాధ లేకుండా పుట్టిన నీదా? ఎవరిది బర్త్డే? ఏ రోజు నాన్న మాటను విన్నావు, మాట విన్నావు? ఒక్కసారి చూసుకో. ఈ క్షణంలో నువ్వు చెట్టు కింద హాయిగా కూర్చొని నా మాటలు వింటున్నావు. నీకు ఇష్టమైన ఆహారం తిని నీ ఇష్టమైన చదువు చదువుకుంటూ నువ్వు ఇలా కూర్చున్నావు. కానీ ఈ క్షణంలో మీ నాన్న, మీ అమ్మ ఏం పని చేస్తున్నారో చూడు. గుట్టల్లో, రాళ్ళల్లో ఎవరో దగ్గర మట్టి పని చేస్తూ, ఎవరో చెప్పింది చేస్తూ, ఒక పూట తిండి తినకున్నా సరే నీకోసమని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఒకసారి